బాబుకి. ఎలా అంటే మా బాబు ఎప్పుడు సివిల్ సెల్స్ అనేవి ఎక్కువ ఏర్పడతా ఉన్నాయి. చాలా చెప్పారు, సెల్స్ అనేవి ఉన్నాయి కదమ్మా మన బ్లడ్లో కణాలు వెళ్తూ ఉన్నాయి కదా అని. ఆ బ్లడ్ కణాలు ఏమవుతాయి అంటే అర్ధచంద్రాల రూపంలో వస్తాయి. అర్ధచంద్రాల రూపంలో వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బోన్స్ మీద స్టక్ అయిపోతాయి. బోన్స్ మీద స్టక్ అయిపోవడంలో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్టక్ అవడం వల్ల పాప మొత్తం అక్కడ ఆగిపోతుంది. అలా మా బాబుకు ఆగిపోయి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. బాగా ఫీవర్, హై టెంపరేచర్ 108 వస్తుంది. గుర్తించాల్సింది సికిల్ తలసేమియా ఉంది. తలసేమియా అనీమియా రెండు ఉన్నాయి. దానివల్ల రెండు రావడం వల్ల హై టెంపరేచర్ వచ్చేసి గుడ్డు తినక కాలు నొప్పులు, విపరీతమైన కాలు నొప్పులు, నీరసం అయిపోయి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంటే 3-4 వచ్చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ అందదు. అలాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే సివియర్ అయిపోయింది. మీ బాబు చాలా కష్టం అమ్మా, ఇలా ఉండదు అని అంటే రెయిన్బో తీసుకెళ్ళింది. ఇంచుమించు 40 lakhs అయింది. 14 లక్షలు అయింది. 14 లక్షలు రెయిన్బో హాస్పిటల్లో చేస్తే ఎందుకు ట్రీట్మెంట్ అంటే బాబు అసలు డాక్టర్ అని చెప్పేసండి. మన వీరబాబు సత్యనారాయణ గారు ఆయన రిక్వెస్ట్ చేశారండి, అమ్మ VR4 వాడు, ఈ మెడిసిన్ వాడటం వల్ల నీకు కంట్రోల్ అవుతుందో లేదో తర్వాత చూద్దు కానీ ఫస్ట్ వాడి చూడు అన్నది. ఫస్ట్ రిఫర్ చేసుకోలేదు. సరే మెడిసిన్ వాడుతున్నాను కదా తగ్గుతుంది లేదు. తర్వాత 4 months నేను వాడింది. పర్టికులర్గా చెప్తున్నా 4 months తర్వాత సికిల్ సెల్స్ ఏర్పడినా కూడా మా బాబుకి ఫీవర్ రాలేదు. VR4 వాడింది. బాబుకి వచ్చేసి 10 years 1 క్యాపిటల్ వాడుతున్నాను. కంపల్సరీగా వాడి సికిల్ సెల్స్ అనేవి వచ్చి కానీ టెంపరేచర్ లేదు, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గలేదు, బాడీ పెయిన్స్ కూడా లేదు. సో దీనివల్ల రికవర్ అయిపోయినట్టే కదండి. టెంపరేచర్ కూడా రాలేదు. ఈ 4 రాకపోతే నా బాబు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో అలా ఉన్నాడు. నిన్న కాక అంకుల్ హోటల్ హోటల్ నుతి అంటే అనుకోకుండా చిన్న డ్యామేజ్ జరిగింది. అంటే ఈ బాబు ఏమవుతుందంటే పడిపోగానే బోన్ సిగిపోతాయి. రీసెంట్గా సికిల్ సెల్స్ ఉండడం వల్ల ఏమైందంటే బోను స్ట్రక్ అయి వెళ్ళిపోయింది. కాలు ప్యాచ్ అయిపోయింది, ఇలా అయిపోయింది. ఆ బోను అతుక్కుంటో లేదో నాకు తెలీదు. అసలు ఏమవుతుందంటే 1 monthలో రికవర్ అయ్యేది. కరెక్ట్గా 1 monthలో రికవర్ అయ్యాడు. చాలా యాక్టివ్. అంటే మళ్ళీ ఇమ్యూనిటీ బాడీ తగ్గిపోయి హ్యూమిడిటీ పవర్ తగ్గిపోవడం అలాంటి ఏం లేవు. ఈ రోజు వరకు 6 months అవుతుంది. 6 months నుంచి నేను వాడుతూనే ఉన్నాను. పడుకుంటాం అనేది తెలియదు. వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అంత యాక్టివ్గా ఉన్నాడు. నిన్నే చిన్న క్రాష్ అయింది, నొప్పి. అలా నొప్పి రాకూడదు వాడికి. అలా వచ్చింది అంటే బ్లడ్ స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ కూడా అవ్వకుండా ఎప్పుడు పెయిన్స్ అంటాడు. ఆ పెయిన్స్ కూడా రిలీఫ్ అయిపోయింది. రోజుకి ఎన్ని టాబ్లెట్లు వాడాలి? 3 days. ఇప్పుడు వచ్చిన ఫీవర్స్ అందరికీ బాడీ పెయిన్స్, అందరికీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. 1 ట్యాబ్లెట్ 2 times వాడేది. 1 day వాడాను. నొప్పి అనేది అమ్మకి చూపించలేదు. ఎక్కడ ఎగ్జాంపుల్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర. బాబుకి ఎంతకాలం పట్టుంది మేడం? బాబు 3 years నుంచి, అంటే 1.5 year బాబుకి నుంచి కంటిన్యూగా అయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బోన్ మీద అటాక్ అయింది. అంటే ఫస్ట్ ఇక్కడ చూపించింది అనమాట. మాకు తెలియలేదు ఆ విషయం. తెలియకపోవడం వల్ల ఏమైందంటే మనకి రెయిన్బో తీసుకెళ్తే హాస్పిటల్ అంటే అది షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ మూవ్ అవుతుంది కదా, బ్లడ్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బోన్స్ మీద స్ట్రక్ అయిపోతుంది. అది కాస్త ఎక్కడికి లాగిందంటే హ్యాండ్ మీద ఆగింది. హ్యాండ్ తాగడం వల్ల హ్యాండ్ అనేది ఆపరేషన్ చేస్తుంది. ఇక్కడ హ్యాండ్కి లెగ్ దగ్గరికి 2 చోట్ల ఆపరేషన్ చేశారండి. 2 చోట్ల ఆపరేషన్ జరిగింది. 1.5 year ఆపరేషన్ జరిగింది. తర్వాత మళ్ళీ సివియర్ అయ్యి మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని తగ్గిపోయి సికిల్ సెల్స్ పేషెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 15 1 monthకి 15 daysకి కంపల్సరీ బ్లడ్ ఎక్కించుకోవాలి, లేదంటే చచ్చిపోతారు. మీరు వెళ్ళి చూసుకోవాలంటే కావాలంటే వెళ్ళి అక్కడ చూసుకోవచ్చండి. మనకి ఎడ్గాస్లో హాస్పిటల్లో ఉన్నారు అందరికీ. కానీ వీడికి వాడిన తర్వాత బ్లడ్ అనేది తగ్గకుండా మా బాబు అనేవాడు
అయిపోతుంది అనే నమ్మకంతోనే ఉన్నాను. ఇమ్యూనిటీ పవర్ అనేది మెడిసిన్ వాడుతూనే ఉన్నానండి. త్వరలో నా పిల్లడు నయం అయిపోతుంది. నాది గ్యారెంటీ అది కాదు. వేరే గారు నాకు ఇచ్చేసారు చెప్పానండి. సత్యనారాయణ గారు ఆయన ఇచ్చేసరికి నమ్మకంగా చెప్తున్నాను. పక్కా నా కొడుకు సేఫ్ జోన్లో ఉన్నాడండి. మీరు ఎవరికి రిఫర్ చేసినా సింగిల్ సెల్స్ పేషెంట్ వాళ్ళకి రిఫర్ చేయండి, కంపల్సరీ చేయండి.